హాయ్ పిల్లలు, వెల్కమ్ టు బామ్మ టాక్స్. ఇవాళ ఏం చెప్పుకుందాం? చెప్పు బామ్మ, ఏం చెప్పుకుందాం? రోజు పచ్చళ్ళు స్వీట్లు కాకుండా ఏదైనా బాగా చెప్పు. బాగా అంటే పూర్వకాలం కూరలు చెప్తాను. ఉమ్, ఈ సీజన్లో ములక్కాడ బాగా వస్తాయి కదా. ఇప్పుడు ములక్కాడ నువ్వు పిండి పెట్టి కూర ఉన్నది చెప్తా. ములక్కాడలో నాలుగు కాడలు కొంచెం పెద్దగా ఉన్న లావుగా ముద్రగా ఉన్న కాడలు తీసుకుని ముక్కలు కోసి పెట్టుకుని ఇక్కడ కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి పోపు పెట్టేసుకుని నీళ్ళు పోయాలి. ఒక 2 గ్లాసులు అంటే మనకు ముక్కలను బట్టి నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసాక ఈ ముక్కలు అందులో వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. 2 పొంగులు పొంగనివ్వాలి. అలాగే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటున్నారు. కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతాయి. కుక్కర్ కాకుండా మామూలుగా ఓపెన్గా పెట్టుకుని మరగబెట్టుకుని ములక్కాడ ముక్క అందులో వేసేయాలి. వేసేసి కొంచెం ఉప్పు కొద్దిగా ముక్కలు కట్టుకునేటట్టుగా వేసి కొంచెం నువ్వుపప్పు నానబెట్టుకుని నువ్వుపప్పును బియ్యం నానబెట్టుకుని నానిన తర్వాత మిక్సీలోను ఈ నువ్వుపప్పు కొంచెంగా చెంచాడు బియ్యం, ఆ బియ్యం 2 ఎండుమిరపకాయలు అవి వేసి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకుని లోపల ఈ ములక్కాళ్ళు కొంచెం మెత్తగా మరీ మెత్తగా ఉంటే బాగుండదు. కొంచెం మెత్తగా వేయాలి చూసి. మెత్తగా ఉన్నప్పుడు ఈ పిండి పట్టిన మిక్సీలో వేసిన పిండి అందులో వేసి కలిపేసి ఇంకొంచెం కావాలంటే పోపు, కొంచెం మినపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం పోపు పెట్టుకుని చేసుకుంటే మనకు చక్కగా ముద్దగా వస్తుంది కూర. గరిటెసారిగా నువ్వు పిండి వాసన ఇస్తూ చాలా బాగుంటుంది కూర చేసుకుంటేనే. అది ములక్కాడ నువ్వు పిండి పెట్టిన కూర అనమాట. చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం పిల్లగా ఏం తెలియవు. అంతసేపు ఆ కూర ఈ కూర అని చెప్పి మసాలాలు అవి తెచ్చుకుతాను తప్ప ఇలా పాతకాలం కూరలు తెలియవు. చేసి చూడండి ఒకసారి. మంచిగా నాకు ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి మరి. ఓకే. శ్రీమహారాజ్ఞాయ నమః, శ్రీ మహారాజ్ఞాయ నమః, శ్రీమన్ సింహాసనేశ్వరాయ నమః. బై.